పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. పొద్దుగల ఇంటికాడ పన్ను నడుపుతుంది సార్, వీలు పెట్టిండు. మా అమ్మ నాన్నకు టిఫిన్ ఇచ్చేస్తాను పొద్దుగల. పదిహేను సంతి మమ్మల్ని విట్టుకుంటాను, కేసు పెట్టిండ్రు. మా మీద మాకు గింత తెల్లుంటే మాకు కావాలని అయినా మేము తీసుకోమని చెప్పినాం. ఎవరమ్మా? మా ఆడబిడ్డలు ముగ్గురు కేసు పెట్టిండ్రు. పెద్దదాని పేరు వరలక్ష్మి, నడుపు దాని పేరు సత్యవతి, చిన్నదాని పేరు శారదా. ఇప్పుడు ఇవాళ ఏమైంది? మేము వేరే కాడ గిరాయికుంటాము. సొంత ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఏమైంది మరి? ఇంటికి పోతే ఇంటికి టిఫిన్ ఇస్తాను పోయింది అంతే. నేను గిరాయికుండా కానీ ఉంటే తర్వాత ఏమైంది? ఎట్లా కొట్టు అది మా ఆస్తి మాకు కావాలి అని కొట్టిండ్రు. ఆస్తి ఇస్తాం, పెద్ద మనుషులలో మాట్లాడుకుంటాను ఎన్నిసార్లు చెప్పిన కానీ మేము పెద్ద మనుషులకు రాము, మాకు ఎవరు లేరు చెప్పేటోళ్ళు, మాకు అద్దు, మేము రాము, మాది కావాలి, మాకు ఆస్తి అంటే తీసుకోమన్నాం. అట్లని కానీ నలుగురు పెద్ద మనుషులతో మాట్లాడుకోమని చెప్పినాం. మాట్లాడుకుంటే ఒక్కనాడు నచ్చలేదు. మన్ను పోసుడు ముసలోళ్ళని నేను ఎప్పుడన్నా చూస్తానికి పోతే మన్ను ఎత్తి పోసుడు, ఇట్లా మా మీద మన్ను పోసుడు, భూమి కొట్టుడు. నేను చప్పుడు గిరాయికుండా సాగుంటూ మా అత్తగారింటికి నేను ఎప్పుడు పోలేదు. ఎప్పుడు గిరాయికుండా కానీ ఉంటా. మా ఆయననే రోజు వస్తాడు, మా ఆయననే పొద్దుగల సాయంత్రం వచ్చి చూసిపోతాడు. ముసలోళ్ళు తల్లిదండ్రులు కదా, పోకపోతే మంచిగా ఉండదు. నా తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం, దేవుళ్ళని కన్నా తల్లిదండ్రులు ఉంటాను. ఎంత జాగమ్మా? గుంటకు 4 గజాలు తక్కువనే ఉంటది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.